అందరికీ నమస్కారం. నేను మీ గీత. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. తొలిముద్దు పార్ట్ 2. ఆరాధ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్నతో కాసేపు మాట్లాడి టీవీ చూసింది. ఆ తర్వాత ఎప్పటికో బుక్స్ తీసింది. అప్పుడు చూసింది అర్జున్ ఫోన్ నెంబర్. తన ఫోన్లో నెంబర్ సేవ్ చేసుకుంది. కాలర్ మెసేజ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించింది. ఇంతలో వాళ్ళ అమ్మ పిలిస్తే వెళ్ళింది. వచ్చి మళ్ళీ బుక్స్ తీసింది. కానీ ఆ నెంబర్ గురించి మర్చిపోయింది. ల్యాబ్ నోట్స్ మరియు వర్క్స్ అన్నీ పూర్తి చేసుకుని తినేసి పడుకుంది. అర్జున్ కూడా తన ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాక కానీ అర్జున్ కాల్ చేయమన్న విషయం గుర్తుకు రాలేదు ఆరాధ్యకి. మన మేడంకి సాయంత్రం ఇంటికి వెళ్ళాక చేద్దాంలే అని అనుకుంది. సాయంత్రం ఆరాధ్య ఇంట్లో అర్జున్కి కాల్ చేద్దామని ఫోన్ తీసుకుంది. కానీ ఎక్కడ ఉన్నాడో ఏమో అనుకుని హాయ్ అని మెసేజ్ పెట్టింది. చాలాసేపు నో రిప్లై. బిజీగా ఉన్నాడు అనుకుని ఫోన్ పక్కన పెట్టి తన పని చేసుకుంటుంది. అర్జున్ ఏం చేస్తున్నాడో చూద్దాం. కాలేజ్ అవ్వగానే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్తాడు. అక్కడ మ్యూజిక్కి బయట ఏమైనా తెలీదు. చిన్నగా వచ్చిన మెసేజ్ సౌండ్ ఏం వినబడుతుంది ఇంకా. ఇంటికి వచ్చి స్నానం చేసి రిలాక్స్ అవుతూ ఫోన్ చూస్తున్నాడు. అప్పుడు చూశాడు కొత్త నెంబర్ నుండి హాయ్ అని మెసేజ్. ఎవరబ్బా అనుకుంటూ కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయలేదు. చాలాసేపు కట్ చేయబోతుంటే హలో అని వినిపించింది. అర్జున్ హలో ఎవరు? నాకు మీ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ఎవరు చేశారు అని అడుగుతాడు అర్జున్. ఆరాధ్య. హలో అర్జున్, నేను ఆరాధ్యని. ఆరాధ్య. చెప్పండి సార్, మీరు బిజీగా ఉంటారు కదా అని అంటుంది ఆరాధ్య. అర్జున్ సార్ ఏంటి అనొద్దని చెప్పాను కదా అని అంటాడు అర్జున్. అదా, ఏదో సరదాగా అన్నాను. అయినా ఇప్పుడు నువ్వు ఫ్రెషర్వి కాదు కదా, సెకండ్ ఇయర్ సీనియర్ కదా అని నవ్వుతూ అన్నాడు ఆరాధ్యతో. ఆరాధ్య. మీరు మాకు సీనియర్ కదా ఆరాధ్య అంటుంది. నిజమే కదా సార్. అర్జున్. జస్ట్ కాల్ మీ అర్జున్, ఓకే? ఆరాధ్య. ఓకే అర్జున్, ఇది నీ నెంబరే కదా, నేను సేవ్ చేసుకుంటా అని అంటాడు అర్జున్. సరే, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి, తర్వాత మాట్లాడతా, బై బాయ్ అని అంటాడు అర్జున్. అలా మొదలైన వాళ్ళ కాల్స్ వారం నుండి రోజుల్లోకి, రోజుల నుండి గంటల్లోకి మారింది. ఎలా ఉన్నా సరే ఎవరి లిమిట్స్ వాళ్ళకి తెలుసు. అర్జున్కి ఆరాధ్య మీద మంచి ఫీలింగ్ ఉంది. దానికి ఏం పేరు పెట్టాలి అని అనుకోలేదు. ఆరాధ్య కూడా ఒక ఫ్రెండ్ లానే చూస్తుంది అర్జున్ని. అర్జున్ ఆరాధ్యది కూడా ఒకే బ్రాంచ్ కాబట్టి టాపిక్స్ కూడా ఎక్కువగానే మాట్లాడుకునేవాళ్ళు. కాలేజ్, ఇల్లు, ఎగ్జామ్, ల్యాబ్స్, మెసేజ్లు, కాల్స్ అలా వెళ్తున్నాయి. ఆరాధ్య ఒకరోజు అర్జున్కి కాల్ చేసింది. అర్జున్ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అని అన్నాడు. ఆరాధ్య ఎక్కడున్నావు అని అడిగింది. సార్ నుండి నువ్వు అనుకునేంత వరకు వచ్చింది. అర్జున్ ఇక్కడే కాలేజ్ దగ్గరలో. ఆరాధ్య ఇప్పుడు ఆ టైం 7 అయ్యింది, ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తున్నావు అక్కడ? అర్జున్ ఇంటికి వెళ్ళాను, ఎందుకో ఒక్కనే ఉండాలనిపించింది, ఇలా వచ్చి కూర్చున్నా. ఆరాధ్య ఏమైంది అని అడుగుతుంది. అర్జున్ ఏం లేదురా. ఆరాధ్య చెప్పొచ్చు కదా సార్. అర్జున్ ఎన్నిసార్లు చెప్పాలి సారు అని అనుకొని కొంచెం చికాకుతో అన్నాడు. సారీ అర్జున్. అబ్బా అలా కాదురా ఆరాధ్య, తర్వాత కాల్ చేయవా? ఆరాధ్య ఒకసారిగా డల్గా అయిపోయింది. అర్జున్ ఐస్ క్రీమ్ తింటావా? ఆరాధ్య తింటా కానీ ఇప్పుడు వద్దు. అర్జున్ బయటకు వస్తావా? ఆరాధ్య అమ్మని అడిగి చెప్తా అర్జున్. సరే. ఆరాధ్య అమ్మని ఫ్రెండ్ని కలిసి వస్తా అని చెప్పి బయటికి వచ్చింది. అర్జున్కి కాల్ చేసింది. అర్జున్ వస్తున్నావా ఆరాధ్య? అవును, బయటకు వచ్చాను. ఎక్కడికి రావాలి? తన స్కూటీ మీద వెళ్తుంది ఆరాధ్య. అర్జున్ మన కాలేజ్ రోడ్డుకి వచ్చి కాల్ చేయి, చెప్తా అన్నాడు. ఆరాధ్య ఓకే, 10 నిమిషాల తర్వాత కలుస్తాను. ఆరాధ్య హాయ్ అంది. మూడు ఇంకా డల్గానే ఉంది. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి కూర్చున్నారు. అర్జున్ ఏ ఫ్లేవర్ ఇష్టం నీకు అని అడుగుతాడు ఆరాధ్యని. ఏముంటాయి అర్జున్? అదేంటి నీకు తెలీదా ఆరాధ్య? తెలీదు, నేను ఎక్కువగా తినను బయట, మా నాన్న ఏం తెస్తే అదే తింటాను అమాయకంగా చెప్పింది. అర్జున్ ఫుల్ ఫ్రీజ్ అయిపోయి అలానే ఉన్నాడు. ఆరాధ్య ఏమైంది అలా అయిపోయావు? అర్జున్ అసలు ఏమనాలి తల్లి, ఏ ఫ్లేవరో కూడా తెలియదంటే నవ్వొస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని ఇలా రా అని అక్కడ కౌంటర్ దగ్గరికి తీసుకువెళ్ళి
ఏం కావాలి అని చూపించాడు. ఆరాధ్య అలానే చూస్తూ ఇన్ని ఐస్ క్రీమ్స్ ఉంటాయా ఐస్ క్రీమ్స్లో అని అంటుంది. ఆరాధ్య అన్నీ చూసి ఎల్లో కలర్ నట్స్తో ఉన్న నేమ్ బటర్ స్కాచ్. అర్జున్ కూడా అదే తీసుకున్నాడు. ఆరాధ్య ఫస్ట్ టైం కదా బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. తను అలా తింటుంటే అర్జున్ తనను చూస్తూ తింటుంటాడు. తను ఐస్ క్రీమ్ అలా తింటూ ఉంటుంటే చిన్నపిల్లలా అనిపించి చాలా ముచ్చటగా చూస్తున్నాడు. తిన్నాక కోపం పోయిందా అని అంటాడు ఆరాధ్య. ఆరాధ్య నాకేం కోపం లేదు. నువ్వు అలా అంటుంటే నాకు బాధ అనిపించి కాల్ కట్ చేశాను అని అంది. అర్జున్ కోపం కాదు. నాకు అలా నచ్చదు. అది నువ్వు పిలిస్తే అస్సలు నచ్చదు ఆరాధ్య. సరే ఇంకెప్పుడు పిలవను ప్రామిస్. అర్జున్ గుడ్ గర్ల్. సరే ఇంకా ఇంటికి వెళ్ళు లేట్ అవుతుంది బాయ్. వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆరాధ్య అర్జున్ కోపం వచ్చినప్పుడు సార్ అని పిలిస్తే నచ్చదని చెప్పడం గురించి ఆలోచిస్తుంది. అర్జున్ ఐస్ క్రీమ్ షాప్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ నవ్వుకుని నిద్రపోతాడు. అసలు అర్జున్ ఎందుకు డల్లగా ఒక్కడే ఉండాలనుకుంటున్నాడు? అసలు ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.